ఓవర్ టు పిఠాపురం ఇక పవన్ ఫోకస్ అంతా అక్కడే. వారం పాటు నియోజకవర్గంలోనే పర్యటన. పోటీపై ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురానికి రానున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే వారంలో పిఠాపురంలో పర్యటన చేయనున్నారు. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు 2 మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య నేతలు అదేవిధంగా క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ చర్చలకు సంబంధించి కేవలం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన నేతలు అదేవిధంగా కార్యకర్తలు మాత్రమే పాల్గొంటారు. జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా నేతలు ఎవరు కూడా సమావేశానికి రాని అవసరం లేదని ఇప్పటికే పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. అంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గత వారమే ప్రకటించారు. దానికి తగ్గట్లుగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేయడం, ఆ తర్వాత టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్న వర్మను చంద్రబాబు నాయుడు బుజ్జగించడం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను, పవన్ కళ్యాణ్కి మద్దతుగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పనిచేస్తానని ఇప్పటికే వర్మ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తొలిసారి నియోజకవర్గానికి రానున్నారు. అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఈక్వేషన్స్ ఆధారంగా పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, సామాజిక వర్గాలు సమీకరణాలు ఏ విధంగా ఉంటాయని కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయనట్లుగా కూడా తెలుస్తుంది. జనసేన వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేయనుంది. 21 స్థానాల్లో దాదాపు 11 అభ్యర్థులు మాత్రం ఇప్పటికే కొలిక్కి వచ్చారు. వారు ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు. అంటే ఈ వారం రోజుల్లోపే మిగతా నియోజకవర్గాల్లో పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది, ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరని కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేస్తున్న తన సొంత నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈక్వేషన్స్ ఏంటి, ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు ఎటువంటి హామీలు ఇచ్చి వాటిని పక్కకు తెస్తుంది, పిఠాపురం డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి హామీలు ఇవ్వాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత నియోజకవర్గానికి సంబంధించి సమస్యలను ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా తమ ప్రభుత్వం వస్తే తాము ఎమ్మెల్యే అయితే ఎటువంటి ఈక్వేషన్స్ని కావచ్చు, ఏ విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని పూర్తి స్థాయిలో ప్రజలకు హామీలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దానికి తగ్గట్లుగా రూట్ మ్యాప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఇప్పటికే గొల్లపురంలో ల్యాండ్ అవ్వడానికి హెలీప్యాడ్ని కూడా రెంట్కి తీసుకున్న సిచ్యువేషన్. అంటే హెలీప్యాడ్ కోసం ఏదైతే ఒక స్థలాన్ని రెంట్కి తీసుకుని ఆ హెలీప్యాడ్లో పవన్ కళ్యాణ్ రాకపోకలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. నామినేషన్ సమయం దగ్గరలోనే మరొక సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో టీడీపీ అదేవిధంగా బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీలతో ఆయన చర్చించినట్లు కూడా, అదేవిధంగా సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఒక రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మొదటిగా గ్రామాల వారీగా 3 మండలాలు 2 నగర పంచాయతీలు అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఈ 3 మండలాలకు సంబంధించి గ్రామాల వారీగా ప్రచారం ఏ విధంగా ఉండాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 28,000 ఓట్లు వచ్చాయి. ఏ మండలంలో పార్టీ స్ట్రాంగ్గా ఉంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభ్యర్థి అయితే మరోవైపు వైసీపీ కూడా తమ అభ్యర్థిగా వంగగీతను ఇప్పటికే ప్రకటించింది. వీరిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది, ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఆరా తీరినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. దానికి తగ్గట్లుగా పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా క్యాడర్ని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం. మరోవైపు 2009లో ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థి విజయం సాధించడంతో నియోజకవర్గంలో ఇప్పుడు పీఆర్పీ కానీ ప్రస్తుతం ఉన్న జనసేనకు ఏ విధంగా ఈక్వేషన్స్ ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆరా తీరినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. వచ్చే వారంలోనే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా మొదటి నుంచి పార్టీలో ఉన్న క్రియాశీలక కార్యకర్తలతో సమావేశమయ్యి పవన్ కళ్యాణ్ మిగతా నియోజకవర్గాల్లో కూటమి పోటీ చేస్తున్న మిగతా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాల్సి ఉంది. కాబట్టి నియోజకవర్గంలో స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది. గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో భీమవరం, మరోవైపు గాజువాక నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రస్తుతానికైతే అసెంబ్లీకి సంబంధించి ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఈక్వేషన్స్తో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలని కూడా పూర్తి స్థాయిలో క్యాడర్నికి దిశానిర్దేశం చేయడంతో పాటు వారి నుంచి పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా వివరాలు కూడా తీసుకున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ పిఠాపురం నుంచి.